హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో 10th క్లాస్ అభ్యర్థులకు సంబంధించి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి క్వశ్చన్ పేపర్లో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటిల్లో ఇంచుమించు 90% ప్రశ్నలు ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్లో రావడం జరిగింది. తప్పనిసరిగా మీరు ఇవి ఫాలో అయితే మీరు చాలా బెనిఫిట్ పొందుతారు. ఇంతకుముందు జరిగిన తెలుగు, హిందీ కూడా ఆల్మోస్ట్ ఈ పేపర్ల నుంచే రావడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా ఈ పేపర్ నుంచి వస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో వీటిని నిర్లక్ష్యం చేయొద్దు. ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి. ఈ ప్రశ్న పత్రాలతో పాటు వీటి ఆన్సర్స్ కూడా, ప్రతి ప్రశ్న దాని ఆన్సర్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను. తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఇక అకపోతే ఫ్రెండ్స్, మనకి పేపర్ ప్యాటర్న్లో భాగంగా సెక్షన్ ఏలో 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఒకటి పోయం ఉంటుంది ఆ మూడిట్లో. ఇక్కడ చూస్తే ఈ యొక్క పేపర్ ఫస్ట్ పారాగ్రాఫ్ 10 మార్కులకు సంబంధించిన ఈ పారాగ్రాఫ్లో ఇక్కడ మీకు గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా అనే లెసన్ నుంచి ఫస్ట్ రెండో లెసన్ నుంచే మీకు మూడో లెసన్ నుంచే మీకు ఈ పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంచుమించు 3 పారాగ్రాఫ్లు ఇచ్చాడు. ఇక్కడ మీరు గమనిస్తే 3 పారాగ్రాఫ్లు ఇచ్చాడు. ఈ 3 పారాగ్రాఫ్ల్లోనే మొత్తం 5 క్వశ్చన్లకు ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ఉన్నాయి, మీరు చదువుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. వాట్ ఈస్ ద ప్యాసేజ్ అబౌట్ అని చెప్పేసి అన్నాడు ఫస్ట్ ప్రశ్న. అలాగే రెండో ప్రశ్న, వాట్ ఈస్ ద స్పెషల్ అబౌట్ ద లొకేషన్ అండ్ పీపుల్ లివింగ్ దేర్ అని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత మూడోది, ద పీపుల్ ఆఫ్ కూర్గ్ ఆర్ పాసిబ్లీ ఆఫ్ డాష్ డిసెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇకపోతే నాలుగో ప్రశ్న చూడండి, అన్ ఎంబ్రాయిడర్డ్ వేస్ట్ బెల్ట్ ఓన్ బై ద కొడవూస్ ఈజ్ నోన్ యాజ్ అని చెప్పేసి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది నాలుగోది. ఇక ఐదో ప్రశ్న, హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్ కవర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కూర్గ్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మీకు దీనికి సంబంధించిన ఆన్సర్స్ ఒకసారి మనం చూద్దాము. ఈ ఆన్సర్స్ మీరు గమనించినట్లయితే చాలా క్లియర్గా ఉన్నాయి ఇక్కడ ఆన్సర్స్. ఇది చూడండి, ఇక్కడ ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ దానికి ఆన్సర్, ద ప్యాసేజ్ అబౌట్ కూర్గ్ అండ్ ఇట్స్ యూనిక్ ఫీచర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ద ప్యాసేజ్ ఈజ్ అబౌట్ కూర్గ్ అండ్ ఇట్స్ యూనిక్ ఫీచర్స్ అని చెప్పించాడు. మీరు కావాలంటే ఈ వీడియో స్లో మోషన్లో స్లో చేసుకుని పాస్ చేసుకుని ఈ ఆన్సర్స్ క్వశ్చన్స్ రాసుకోండి. ఓకే, నెక్స్ట్, ద లొకేషన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రోలింగ్ హిల్స్ అంటే ఆ లొకేషన్ దేనికి ఫేమస్ అని చెప్పేసి అడిగారు. ద లొకేషన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రోలింగ్ హిల్స్, కాఫీ ప్లాంటేషన్స్ అండ్ ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్ అని చెప్పించాడు. మీకు మూడోది, గ్రీక్ వాళ్ళు ఏ డిసెంట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి గ్రీక్ ఆర్ అరబిక్ డిసెంట్. అలాగే కుపియా, అలాగే ఐదోది 30% అని చెప్పేసి ఆన్సర్లు ఉన్నాయి. ఇకపోతే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం రెండో పారాగ్రాఫ్ మనకి ఎప్పుడు కూడా పొయ్యం ఇస్తాడు. కాబట్టి ఒకసారి ఆ పొయ్యం ఏంటనేది మనం చూద్దాం. రెండో పారాగ్రాఫ్ ఎప్పుడు కూడా పొయ్యం ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఈ పొయ్యం ఏమి ఇచ్చాడంటే ద టేల్ ఆఫ్ కస్టర్డ్ డ్రాగన్ అనే పొయ్యం ఇచ్చాడు. ద టేల్ ఆఫ్ కస్టర్డ్ డ్రాగన్ అనే పొయ్యం. ఈ పొయ్యం కూడా కొద్దిగా ఇంపార్టెంట్, దాన్ని చూసుకోవాలి మీరు. 3 పారాగ్రాఫ్లు ఇచ్చాడు, 3 స్టాంజాలు ఇచ్చాడు. దాంట్లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. క్వశ్చన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, వాట్ డిడ్ కస్టర్డ్ ద డ్రాగన్ క్రై ఫర్ అని చెప్పన్నాడు. హౌ బ్రేవ్ వాజ్ బిలిండా రెండోది. నెక్స్ట్ మూడోది, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద లిటిల్ ఎల్లో డాగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది 3. నాకు 9వ ప్రశ్న చూడండి, వాట్ డిడ్ ఇంక్ అండ్ బ్లింక్ డూ. అలాగే పదో ప్రశ్న చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు ద పోయం అబోవ్ అని చెప్పేసి ఇచ్చాడు. కస్టర్డ్ షో ట్రూ కరేజ్, బి కస్టర్డ్ క్రైడ్ ఫర్ అన్ ఐరన్ సేఫ్, బిలెండా ఈజ్ ద నేమ్ ఆఫ్ డ్రాగన్ అని చెప్పేసి 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది కరెక్ట్ అని చెప్పేసి అని అడుగుతున్నాడు. దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి ఆ యొక్క ఆన్సర్స్ ఒకసారి చూద్దాము. ఆ ఆన్సర్ చూసినట్లయితే మనకు క్లియర్ కట్గా ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, 6వది, ఎట్ షార్ట్ ఓవర్ గ్యాంగ్. ఇక్కడ చూడండి, 6వ ప్రశ్నకి కస్టర్డ్ క్రైడ్ ఫర్ ఏ నైస్ సేఫ్ కేజ్ అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చాడు. అలాగే 7వది, బిలిండా వాజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఏ బ్యారెల్ ఫుల్ ఆఫ్ బేర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. మీరు ఆన్సర్స్ కావాలంటే రాసుకోండి. ఓకే, అక్కడ క్వశ్చన్స్ చదివాము, అలాగే ఇక్కడ ఆన్సర్స్ కూడా చదువుతున్నాము కాబట్టి ఈజీగా ఉంటుంది, రాసుకోండి. నెక్స్ట్ 8వది, మస్టర్డ్. 9వది, చేజ్డ్ లైన్స్ డౌన్ ద స్టెయిర్స్. 10 కస్టర్డ్ షోడ్ ట్రూ కరేజ్. ఇది ఆన్సర్. కాబట్టి మీరు తప్పనిసరిగా దీన్ని ఒకసారి చూసుకోండి. ఈ 3వ పారాగ్రాఫ్ దేని నుంచి ఇచ్చాడంటే ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పేసి ఈ పారాగ్రాఫ్ సంబంధించి అన్ని ఆన్సర్లు ఈ 5, 11, 12, 13, 14, 15 ప్రశ్నలకు సంబంధించి 5 ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా ఈ పారాగ్రాఫ్లోనే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ప్రశ్న, ద పోలీస్ అరెస్టెడ్ హొరేష్ ఫర్ ఏ రాబరీ, వేర్ డిడ్ హీ డూ ఇట్. ఇది ఫస్ట్ లైన్లోనే ఉంది ఆన్సరు. అలాగే రెండోది చూడండి, వాట్ డిడ్ హొరేష్ లైక్ వెరీ మచ్.
వాట్ డిడ్ హొరేష్ లైక్ వెరీ మచ్. ఇది కూడా ఆన్సర్ దీంట్లోనే ఉంది, చదువుకుని మీరు ఆన్సర్ చేసేయగలరు. ఇక 13వ చూసినట్లయితే అకార్డింగ్ టు హొరేష్ హూ ఆస్క్డ్ హిమ్ టు ఓపెన్ ద సేఫ్. ఓకే, నెక్స్ట్ 14 వాట్ ఎవిడెన్స్ మేడ్ ద పోలీస్ అరెస్ట్ హొరేష్. తర్వాత 15 వాట్ మేక్స్ హొరేష్ యాంగ్రీ. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, చూసుకోండి, వీటి ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. పారాగ్రాఫ్లోనే క్లియర్ కట్గా మీరు వాటి గుర్తుపెట్టుకోండి. 3వ పారాగ్రాఫు ఈ ఎగ్జామ్ పేపర్లో 3వ పారాగ్రాఫులో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆల్మోస్ట్ ఆ యొక్క ఇచ్చిన పారాగ్రాఫ్లోనే ఉంటున్నాయి. అది నాన్ టెల్ నుంచి ఇస్తున్నాడు, అది సప్లిమెంటరీ రీడర్ నుంచి, కాబట్టి ఆన్సర్స్ అన్నీ కూడా అందులోనే ఉంటున్నాయి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వీటికి ఆన్సర్స్ ఒకసారి చూద్దామంటే తర్వాత చూద్దాము. ఇకపోతే ఇక్కడ చూడండి 16వ ప్రశ్న. ఈ 16వ ప్రశ్నలో మనకి మీకు తెలుసు పై చార్టో, బార్ గ్రాఫో, టేబులో, లేకపోతే ఏ ఫ్లో చార్టో ఏదో ఒకటి ఇస్తున్నాడు. ఇక్కడ మాత్రం బార్ గ్రాఫ్ ఇచ్చాడు. ఈ బార్ గ్రాఫ్ దేని గురించి? ఎన్రోల్మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అమంగ్ ద పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 23 యాజ్ పర్ హెచ్ఆర్డి మినిస్ట్రీ డేటా. అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ డేటా ప్రకారం 18 నుంచి 23 సంవత్సరాల విద్యార్థులు అంటే లేకపోతే యువత యొక్క ఎన్రోల్మెంట్ హైయర్ ఎడ్యుకేషన్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, మేల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది, ఏ సంవత్సరంలో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాడు. దీని మీద ఇప్పుడు ప్రశ్నలు ఉంటాయి మనకు, అంతే. ఇక్కడ చూడండి ఆన్సర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఈ ఆన్సర్స్ ఏమని ఇచ్చాడంటే ఫస్ట్ వాట్ డస్ ద బార్ చార్ట్ షో. ఈ బార్ చార్ట్ ఏం తెలియజేస్తుంది అనేది ఇచ్చాడు. ఫస్ట్ ప్రశ్నకి మీరు ఎప్పుడు చెప్తానే ఉన్నా, ఈ 16వ ప్రశ్నకి సంబంధించి 5 రోమన్ నంబర్లో రోమన్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ రోమన్కి ఆన్సరు ఈ హెడ్డింగే ఆన్సర్ అని చెప్పేసి అన్నాం. దీని మీద ఏ డౌట్ పడాల్సింది, ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఇదే ఫస్ట్ దానికి ఆన్సరు. ఏ ప్రశ్న ఏ పేపర్ ఇచ్చినా ఈ యొక్క 16(1) ఏదైతే ఉందో అది హెడ్డింగే ఆన్సర్ అవుతుంది, నో డౌట్. అది ఎందు గురించి, ఆ పై చార్ట్ దేని తెలియజేస్తుంది, ఈ బార్ గ్రాఫ్ దేని తెలియజేస్తుంది, టేబుల్ దేని తెలియజేస్తుంది అనేది అడుగుతున్నాడు. ఇకపోతే ఇక్కడ చూడండి విచ్ పీరియడ్ ఈజ్ టేకెన్ యాజ్ రెఫరెన్స్ ఇన్ ద గ్రాఫ్ అన్నాడు. విచ్ పీరియడ్ ఈజ్ టేకెన్ యాజ్ ద రెఫరెన్స్ ఇన్ ద గ్రాఫ్. ఏ పీరియడ్ తీసుకున్నాడు అంటే 2013 నుంచి 2017 దాకా ఈ పీరియడ్ తీసుకున్నాడు. 2012-13 ఇక్కడ చూడండి 2012-13 నుంచి 2016-17 వరకు ఈ పీరియడ్ని తీసుకోవడం జరిగింది రెఫరెన్స్గా. ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ గమనించండి 3వ ప్రశ్న ఏమన్నాడు, వాట్ వాజ్ ద ట్రెండ్ అబ్జర్వ్డ్ ఇన్ ద గ్రాఫ్. గ్రాఫ్లో ఎటువంటి ట్రెండ్ నడుస్తూ ఉంది, ఏ ట్రెండ్ గమనిస్తూ ఉంది? ఇంక్రీజింగ్. చూడండి కింద నుంచి మనం చూసుకుంటే పైకి వెళ్ళేంత వరకు ఇంక్రీజ్ అవుతుంది. అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఈ పాపులేషన్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు జాయిన్ అవ్వడం ఎన్రోల్మెంట్ అనేది పెరుగుతూ ఉంది, అది మనం గమనిస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇంక్రీజింగ్ ట్రెండ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వాట్ వాజ్ ద ట్రెండ్ అబ్జర్వ్డ్ ఇన్ ద గ్రాఫ్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఇక 4వ చూడండి ఆఫ్ ఆల్ విచ్ ఇయర్ రికార్డెడ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్. మొత్తం మీద ఏ సంవత్సరం తక్కువ ఎన్రోల్మెంట్ ఉందంటే 2012-13లో తక్కువ ఉంది. ఇకపోతే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద గ్రాఫ్ అన్నాడు. గ్రాఫ్ని చూసి ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఏది కరెక్టా చెప్పమంటున్నాడు. నెక్స్ట్ 17వ ప్రశ్న చూసినట్లయితే మీకు అందరికీ తెలిసినట్లుగానే 17వ ప్రశ్న ఏముంటుంది మనకి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అంటున్నాడు. తర్వాత నవ్ అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్సెస్. స్టోరీ ఇస్తాడు, తర్వాత ఆ స్టోరీలోని మెయిన్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒక 5 ఈవెంట్స్ని తీసుకొని డిజార్డర్లో ఇస్తాడు, ఆర్డర్ మార్చేస్తాడు, మనం వాటిని ఆర్డర్లో పెట్టడమే. కాబట్టి దీనికి కూడా 5 మార్కులు ఇస్తున్నాడు. ఈ ఈవెంట్స్లో ఏది ముందు, ఇక్కడ ఇచ్చినటువంటి 5 ఈవెంట్స్లో ఏ ఈవెంట్ ఈ స్టోరీలో ఏ సీన్ ఫస్ట్ సీను, ఏది సెకండ్, ఏది థర్డ్. ఇక్కడ 5 డిజార్డర్లు ఇచ్చాడు, ABCDE ఇచ్చాడు కదా, అవి డిజార్డర్లు ఇచ్చాడు, ఆర్డర్ మార్చాడు. ఫస్ట్ బి సెంటెన్స్ కరెక్టా, సి సెంటెన్స్ కరెక్టా, ఏ కరెక్టా, ఈ కరెక్టా, డి కరెక్టా అనేది. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అయితే ఫస్ట్ది డి. ఓకే, డి. గెలీలియో స్టోరీ ఇచ్చాడు. ఇక్కడ గెలీలియో వాజ్ బోర్న్ ఇన్ ఇటలీ అండ్ ఈజ్ కన్సిడర్డ్ ద పైనీర్ ఇన్ ఆస్ట్రానమీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లైన్. నెక్స్ట్ 2, 3 ఏది ఆర్డర్లో పెట్టుకోవాలి మనం అట్లా. ఓకే, దాంతో ఈజీగా 10 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. ఇకపోతే ఆ స్టోరీ చదువుకోవాలి. ఇక్కడ స్టోరీ చదువుకుంటే మీకు ఈజీగా ఇక్కడ ఇచ్చిన 5 సెంటెన్స్లో ఏది మొదటి స్టోరీకి సంబంధించి ఏది మొదటి లైను, ఏది సెకండ్, ఏది థర్డ్, ఏది ఫోర్త్, ఏది ఫిఫ్త్ అది ఆర్డర్లో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ గమనిస్తే సెక్షన్ బీకి వచ్చేసాం. ఇక్కడ సెక్షన్ బీలో ఏముంటాయి మనకి, అంతా గ్రామర్ ఉంటుంది. 40 మార్కులకి 2 మార్కులు, ఒక్కొక్క దానికి 2 మార్కులు ఇస్తాడు. ఇక్కడ మీరు గమనించండి, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూమ్ అన్నాడు. షమా ఈజ్ మై ఫ్రెండ్, ఐ లైక్ హర్ వెరీ మచ్ అన్నాడు. షమా ఈజ్ మై ఫ్రెండ్ హూమ్ ఐ లైక్ వెరీ మచ్. హూమ్ అనేది చక్కగా మధ్యలో పెట్టేసి మీరు రాసేసి హూమ్ ఐ లైక్ వెరీ మచ్ అంతే. ఇక్కడ మధ్యలో
హూమ్ అనేది పెట్టేసి రాస్తే ఈజీగా అయిపోతుంది. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ అన్నాడు. 19వ ప్రశ్న. సిద్ధు క్యాన్ డ్రైవ్ ఏ కార్ అన్నాడు. సిద్ధు క్యాన్ డ్రైవ్ ఏ కార్ అని అన్నాడు కదా. ఇక్కడ సిద్ధు క్యాన్ డ్రైవ్ ఏ కార్ అన్నాడు. సిద్ధు అనేది సబ్జెక్టు, క్యాన్ డ్రైవ్ అనేది వెర్బు, ఏ కార్ అనేది ఆబ్జెక్టు. ఇక్కడ ఏం చేస్తాము, ఏ కార్ క్యాన్ బి డ్రివెన్ బై సిద్ధు. ఏ కార్ క్యాన్ బి డ్రివెన్ బై సిద్ధు. ఎప్పుడు మెయిన్ వెర్బ్ ఎప్పుడు కూడా V3 ఫామ్లో ఉంటుంది. ఇక్కడ కెన్ అనేది మోడల్ ఆక్సిలరీ కాబట్టి క్యాన్ బి, క్యాన్ ఉంటే క్యాన్ బి, డ్రివెన్ డ్రైవ్ ఎప్పుడు కూడా డ్రైవ్ డ్రోవ్ డ్రివెన్ కాబట్టి ఖచ్చితంగా V3 ఫామ్ ఉండాలి. కాబట్టి సిద్ధు క్యాన్ బి డ్రివెన్ ఏ కార్ అని రాస్తాం. ఏ కార్ క్యాన్ బి డ్రివెన్ బై సిద్ధు అని రాస్తాం. ఓకే, ఇంతవరకు క్లియర్. 19 అయిపోయింది. 20వ ప్రశ్న. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ అన్నాడు. మీరు ఆన్సర్ కావాలంటే చెప్పినప్పుడు రాసుకోండి. ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్, హౌ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్? హౌ డిడ్ యూ రైట్ ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్, హౌ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్ అనేది ఇచ్చాడు. హౌ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్ అన్నాడు. అప్పుడు ద టీచర్ ఆస్ ద స్టూడెంట్స్ హౌ దే హ్యాడ్ రిటర్న్ ద ఎగ్జామ్ అది రాయాలి. ఇక్కడ ఎందుకంటే సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో మనం సెంటెన్స్ రాయాలి. హౌ దే హ్యాడ్ రిటర్న్ ద ఎగ్జామ్. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ హౌ దే హ్యాడ్ రిటర్న్ ద ఎగ్జామ్. హౌ దే హ్యాడ్ రిటర్న్ ద ఎగ్జామ్. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ హౌ దే హ్యాడ్ రిటర్న్ ద ఎగ్జామ్. ఎందుకంటే ఇక్కడ డిడ్ అని సింపుల్ పాస్ట్ ఇచ్చాడు కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఆ సెంటెన్స్ రాయాలి. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ హౌ దే హ్యాడ్ రిటర్న్ ద ఎగ్జామ్. యూ అనే ప్రొనౌను దేగా మారదు. ఎందుకని ఇక్కడ స్టూడెంట్స్ అనేది ప్లోరల్ ఫాము. స్టూడెంట్స్ ఉద్దేశించి టీచర్ మాట్లాడుతున్నారు. ఇక్కడ యూ అంటే స్టూడెంట్స్ అని అర్థం కాబట్టి స్టూడెంట్స్ని రెఫర్ చేస్తుంది. కాబట్టి అందుకే హౌ దే హ్యాడ్ రిటర్న్ ద ఎగ్జామ్. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. అది ఏ టైప్ సెంటెన్స్ అయినా కానీ, ఇక్కడ ఉన్నది ఏ టైప్ సెంటెన్స్ అయినా కానీ అది కంపల్సరీ, అది క్వశ్చన్ అయినా లేకపోతే ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినా కంపల్సరీగా అది స్టేట్మెంట్లోకి మారాలి. అందుకే ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ హౌ దే హ్యాడ్ రిటర్న్ ద ఎగ్జామ్ అని చెప్పేసి మనం రాస్తాం. ఫుల్ స్టాప్తో ఎండ్ అవుద్ది ఇది. నెక్స్ట్ 21వ ప్రశ్న చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. ఇక్కడ ప్రిపోజిషన్స్ ఇచ్చాడు, చాలా ఈజీగా మనం రాసేయచ్చు. ఫస్ట్ది ఏంటిది, యువర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. ఇక్కడ ఆన్ వస్తుంది. డిపెండ్ తర్వాత ఖచ్చితంగా ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాం మనం. డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. నెక్స్ట్, షీ అప్లైడ్ ఫర్ విత్ ఎట్ట. షీ అప్లైడ్ ఫర్ ఏ జాబ్ ఇన్ కలెక్టర్స్ ఆఫీస్. షీ అప్లైడ్ ఫర్ ఏ జాబ్ ఇన్ కలెక్టర్స్ ఆఫీస్. ఫర్ వస్తుంది కంపల్సరీగా. కాబట్టి నెక్స్ట్ ఎడిట్ ప్యాసేజ్, ఎడిటింగ్ ప్యాసేజ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ప్యాసేజ్ ఎడిటింగ్ ప్యాసేజ్ ఇచ్చాడు. ఏంటది, ఐ వాజ్ ప్యాసేజ్ ఎడిట్ చేయమన్నాడు. ఇక్కడ మీకు తెలిసి ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఐ వాజ్ స్టిల్ ఏ థీఫ్ వెన్ ఐ మీట్ అన్నాడు. ఐ వాజ్ స్టిల్ ఏ థీఫ్ వెన్ ఐ మెట్ అనిల్. మీట్ అన్నాడు, వెన్ ఐ మీట్. ఇది ప్రజెంట్ టెన్స్ కానీ ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి పాస్ట్ టెన్స్ కాబట్టి సెంటెన్స్ మొత్తం ఫాస్ట్లో ఉండాలి. ఐ మెట్ అనిల్ అండ్ థాట్ ఓన్లీ. ఐ వాజ్ ఏ ఫెయిరీ సక్సెస్ఫుల్లీ అన్నాడు. సక్సెస్ఫుల్. ఐ వాజ్ ఏ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ హ్యాండ్. సక్సెస్ఫుల్ ఇక్కడ సక్సెస్ఫుల్లీ అన్నాడు. సక్సెస్ఫుల్ రాయాలి, అది తప్పు మరి. అనిల్ వాజ్ వాచింగ్ ది రెజ్లింగ్ మ్యాచ్. అన్నాడు. ది కాదు ఇక్కడ, రెజ్లింగ్. ఏ రెజ్లింగ్ మ్యాచ్. వెన్ ఐ అప్రోచ్, ఏ రావాలి, అప్రోచ్ హిమ్. హిజ్ వాజ్ అబౌట్ 25 years tall అన్నాడు. హీ వాజ్, అక్కడ హిజ్ కాదు, హీ వాజ్, ఇక్కడ హిజ్ పెట్టాడు. హీ వాజ్ ఏ టాల్, 25 years tall లీన్ ఫెల్లో. అది రాయాల్సింది, ఇక్కడ మిస్టేక్స్ అవి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ బ్లాంక్స్ విత్ ద సూటబుల్ ఆర్టికల్స్ అన్నాడు. ఆర్టికల్స్ వస్తే ఏ, యాన్ అండ్ ది. ఈ ఆర్టికల్స్లో సూటబుల్ ఏంటి, ది ల్యాండ్ లార్డ్ అండ్ హిజ్ వైఫ్. షీ అట్టర్డ్ క్రై ఆఫ్ జాయ్. ఒకసారి మనం ఇవి చూద్దాము. బ్యాక్కి వెళ్ళి ఒకసారి ఆన్సర్స్ చూద్దాం. ది, ఓకే ది అండ్ ఏ. ఇటు చూడండి, ది అండ్ ఏ. ఓకే, అలాగే ఇక్కడ చూసారా, ఎడిట్ ద ప్యాసేజ్లో మీట్ ఇచ్చాడు, మెట్ రాయాలి. సక్సెస్ఫుల్ ఇచ్చాడు, సక్సెస్ఫుల్ రాయాలి. ది ఇచ్చాడు, ఏ రాయాలి. అలాగే హిజ్ ఇచ్చాడు, హీ రాయాలి. కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ ది ల్యాండ్ లార్డ్, ఏ క్రై. ఈ రెండు కూడా కరెక్టే. ఏ కార్ క్యాన్ బి డ్రివెన్ బై సిద్ధు. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ హౌ దే
హ్యాడ్ రిటర్న్ ద ఎగ్జామ్. టెర్మినల్ చూడండి, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ యూజ్ టు అన్నాడు. వుడ్ ఆర్ యూజ్ టు ఉపయోగించి పాస్ట్ యాక్షన్స్, రిపీటెడ్ పాస్ట్ యాక్షన్స్ రాయమంటున్నాడు. ఇక్కడ రాయాల్సి వస్తే ఎట్లా రాస్తాం? ఇక్కడ గమనించండి ఒకసారి సెంటెన్సు. ఇక్కడ ఏంటంటే ఇవ్వండి, వెన్ షీ వాజ్ ఏ స్టూడెంట్ అంటే ఆమె స్టూడెంట్గా ఉన్నప్పుడు, షీ లవ్డ్ మ్యూజిక్ వెరీ మచ్. తాను స్టూడెంట్గా ఉన్నప్పుడు అంటే ఆ రోజుల్లో, ఇది గతం అనమాట. షీ లవ్డ్ మ్యూజిక్ వెరీ మచ్, షీ లవ్డ్ మ్యూజిక్ వెరీ మచ్. ఇక్కడ ఏంటంటే విషయము, వెన్ షీ వాజ్ ఏ స్టూడెంట్ షీ యూజ్డ్ టు లవ్ అని రాయాలి. ఇక్కడ లవ్డ్ అని ఉంది, షీ యూజ్డ్ టు లవ్. ఇక్కడ ఇచ్చాడు కదా యూజ్డ్ టు అని, వుడ్ అని. వుడ్ ఆర్ యూజ్డ్ టు ఏదైనా వాడచ్చు. ఇక్కడ మీరు గమనించండి ఒకసారి, వుడ్ ఆర్ యూజ్డ్ టు ఏదైనా వాడచ్చు. ఇంకోండి, వుడ్ ఆర్ యూజ్డ్ టు. ఒకసారి చూడండి, ఇక్కడ వుడ్ ఆర్ యూజ్డ్ టు ఉపయోగించమన్నాడు. మీరు రాయాల్సింది ఏంటంటే ఇక్కడ గమనించండి, షీ లవ్డ్ మ్యూజిక్ వెరీ మచ్ అని ఉంది కదా, ఇక్కడ లవ్డ్ అని ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే షీ యూజ్డ్ టు లవ్ మ్యూజిక్ వెరీ మచ్, లేదంటే షీ వుడ్ లవ్ మ్యూజిక్ వెరీ మచ్. లౌడ్ అనకూడదు, షీ వుడ్ లవ్డ్ అనకూడదు, షీ వుడ్ లవ్ మ్యూజిక్ వెరీ మచ్. లేదా షీ యూజ్డ్ టు లవ్ మ్యూజిక్ వెరీ మచ్, అది రాయాల్సింది మనం. అలాగే రెండో సెంటెన్స్ చూడండి ఒకసారి. ఈ రెండో సెంటెన్స్ గమనిస్తే, ఇన్ హిస్ చైల్డ్హుడ్ అంటే అతని చిన్నతనంలో, హీ స్వామ్ ఇన్ ద రివర్ వెరీ మార్నింగ్ అన్నాడు. హీ స్వామ్ ఇన్ ద రివర్ వెరీ మార్నింగ్. ఇక్కడ స్వామ్ అన్నాడు పాస్ట్. ఇక్కడ రిపీటెడ్ పాస్ట్ యాక్షన్స్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్లో ఇచ్చే సెంటెన్స్ మాత్రం సింపుల్ పాస్ట్లో ఉంటుంది. మీరు ఆ యొక్క మెయిన్ వెర్బ్ ఏదో ఐడెంటిఫై చేసి ఆ మెయిన్ వెర్బ్ని V1 ఫామ్లోకి మార్చుకోవాలి. దానికి ముందు యూజ్డ్ టు స్విమ్ అని రాయాలి. యూజ్డ్ టు స్విమ్, ఇక్కడ గమనించండి ఒకసారి, యూజ్డ్ టు స్విమ్. ఇక్కడ చూసారా, హీ స్వామ్ అన్నాడు, అప్పుడు హీ యూజ్డ్ టు స్వామ్ అది రాయాల్సింది, హీ యూజ్డ్ టు స్వామ్. అలాగే షీ యూజ్డ్ టు లవ్ అని రాయాలి. ఓకే, అదా చిన్న చేంజ్ అనమాట, మీకు మార్క్ వస్తుంది ఈజీగా. నెక్స్ట్ ఏంటి అంటే రీరైట్ ద సెంటెన్సెస్ ఇంటూ ఏ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నౌన్ మాడిఫైయర్ అన్నాడు. నౌన్ మాడిఫైయర్ అంటే యాడ్జెక్టివ్, గుర్తుపెట్టుకోండి యాడ్జెక్టివ్. ఈ సెంటెన్స్ ఇక్కడ ఇచ్చిన రెండు సెంటెన్స్లో కూడా యాడ్జెక్టివ్ ఉంటుంది. ఆ యాడ్జెక్టివ్ మనం తీసుకుని అక్కడ ఇచ్చిన నౌన్ ఏదైతే ఉందో దాన్ని వర్ణిస్తూ రాయాలంతే, ఏం లేదు, సింపుల్. ఇక్కడ గమనించండి, ఫస్ట్ సెంటెన్స్ రీరైట్ ద సెంటెన్సెస్ ఇంటూ ఏ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నౌన్ మాడిఫైయర్ అన్నాడు కదా. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి అంటే, ఐ బాట్ ఏ బోట్, ఇట్ ఈజ్ ఏ బిగ్ వన్, ఇట్ ఈజ్ ఏ మోటార్ బోట్ అన్నాడు. 3 సెంటెన్స్లు ఇచ్చాడు చిన్నవి. ఐ బాట్ ఏ బోట్, ఇక్కడ బోట్ అనేది మనకి మెయిన్, బోట్ని వర్ణిస్తూ రాయాలి. రెండో సెంటెన్స్ చూడండి, ఇట్ ఈజ్ ఏ బిగ్ వన్, ఆ బోట్ చాలా పెద్దది. ఇట్ ఈజ్ ఏ మోటార్ బోట్, అది పెద్దదే కాకుండా అదొక మోటార్ బోట్. అప్పుడు ఎట్లా రాస్తాం, ఐ బాట్ ఏ బిగ్ మోటార్ బోట్, ఐ బాట్ ఏ బిగ్, చూడండి ఐ బాట్ ఏ బిగ్ మోటార్ బోట్, అంతే. ఇక్కడ బోట్ ఉంది, ఇక్కడ బోట్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక యాడ్జెక్టివ్, మోటార్ బోట్ అనేది కూడా ఒక యాడ్జెక్టివ్. అంతే, ఐ బాట్ ఏ బిగ్ మోటార్ బోట్ అని రాస్తే సరిపోతుంది, ఒకటే సెంటెన్స్. నెక్స్ట్ రెండో సెంటెన్స్ చూడండి, హీ మేడ్ ఏ స్పీచ్, ఇక్కడ స్పీచ్ని వర్ణించాలి మనం. హీ మేడ్ ఏ స్పీచ్, ఇట్ వాజ్ ఎన్ ఇన్స్పైరింగ్ స్పీచ్. అలాగే ఇంకోటి ఏంటి, ఇట్ వాజ్ ఏ లాంగ్ స్పీచ్, ఇట్ వాజ్ ఏ లాంగ్ స్పీచ్. 2 యాడ్జెక్టివ్లు, ఇన్స్పైరింగ్, లాంగ్, ఆ స్పీచ్ని వర్ణించే 2 యాడ్జెక్టివ్స్ అనమాట. అప్పుడు ఎట్లా రాస్తాం మనం ఇక్కడ, అప్పుడు ఏమని రాస్తామంటే, ఇట్ వాజ్ ఏ లాంగ్ ఇన్స్పైరింగ్ స్పీచ్ అని రాయాలి. ఇట్ వాజ్ ఏ లాంగ్ ఇన్స్పైరింగ్ స్పీచ్. హీ మేడ్ ఏ, అప్పుడు ఏం రాస్తాం, హీ మేడ్ ఏ లాంగ్ ఇన్స్పైరింగ్ స్పీచ్ అని రాస్తాం. హీ మేడ్ ఏ లాంగ్ ఇన్స్పైరింగ్ స్పీచ్, అది రాసి సరిపోద్ది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎన్నోది, 26వ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇచ్చింది, గివ్ ఏ సూటబుల్ అడ్వైజ్ అన్నాడు ఫర్ ఏ సిచ్యువేషన్ గివెన్ ఇన్ బిలో. కింద ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు, దానికి తగ్గట్టుగా ఒక అడ్వైజ్ ఇవ్వాలి. అడ్వైజో సజెషనో ఏదైనా మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. కాబట్టి అప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమిచ్చాడంటే సిచ్యువేషను, యువర్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ ఆన్ ఏ బైసికల్ టు స్కూల్, సజెస్ట్ హిమ్
టు కంటిన్యూ ఫర్ గుడ్ హెల్త్ అన్నాడు. నీ ఫ్రెండ్ స్కూల్కి సైకిల్ మీద వస్తున్నాడు, ఆ సైకిల్ మీదే ప్రతిరోజు రావాలి, అలా వస్తే తన ఆరోగ్యం బాగుపడద్ది, తన ఆరోగ్యం మంచి హెల్త్ అనేది సైక్లింగ్ వలన వస్తుంది, కాబట్టి సైకిల్ మీద రావాలని అతనికి అడ్వైజ్ ఇవ్వాలి. నువ్వు ఎలా ఇస్తావు అప్పుడు? యువర్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ ఆన్ ఏ బైసికల్ టు స్కూల్. అప్పుడు ఏమని రాస్తాం? యూ షుడ్ కంటిన్యూ కమింగ్ ఆన్ ఏ బైసికల్ అని రాయొచ్చు. యూ షుడ్ కంటిన్యూ యూజింగ్ బైసికల్ అని రాయొచ్చు. ఓకే, యూ షుడ్ కంటిన్యూ ఇన్ యూజింగ్ బైసికల్ టు కమ్ టు స్కూల్ అని రాయొచ్చు సింపుల్గా. లేదంటే ఇట్ ఈస్ బెటర్ టు యూజింగ్ బైసికల్ టు కమ్ టు స్కూల్ అని రాయొచ్చు. ఎలాగైనా రాయొచ్చు. రాస్తే మీకు ఇట్ ఈస్ బెటర్ వాడచ్చు, లేదంటే యూ షుడ్ వాడచ్చు. యూ షుడ్ యూజ్ బైసికల్ రెగ్యులర్లీ టు కమ్ టు స్కూల్ అని రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ 27 చూడండి. 27 ఏమి ఇచ్చాడు? 27ది సినానిమ్స్ అండి. సినానిమ్స్. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ సినానిమ్స్ ఆఫ్ అండర్లైన్డ్ వర్డ్స్ చూసింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇక్కడ బాక్స్ ఇచ్చాడు, ఈ బాక్స్లో పదాలు ఇచ్చాడు, ఈ కింద పారాగ్రాఫ్లో పదాలు కొన్ని అండర్లైన్ చేసి, ఈ అండర్లైన్ చేసిన పదాలకి మీనింగ్స్ అనేవి ఈ బాక్స్లో ఉన్నాయి. ఆ బాక్స్లో ఉన్న మీనింగ్స్తో వీటిని రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? స్లెండర్ అన్నాడు, తర్వాత ఫీచర్ అన్నాడు. ఫీచర్ అంటే మీకు తెలుసు, ఫీచర్ అంటే క్యారెక్టరిస్టిక్స్, ఇందులో ఉంది ఆ పదం. అలాగే కౌంటెనెన్స్ అన్నాడు. కౌంటెనెన్స్ అంటే ఫేస్ని కౌంటెనెన్స్ అంటాం. ఎస్పెషల్లీ అన్నాడు. ఎస్పెషల్ అంటే పర్టికులర్లీ. స్లెండర్ అంటే లీన్. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి వాటికి ఆన్సర్లు. ఏకి స్లెండర్కి లీన్ అని రాయాలి, అలాగే ఫీచర్స్కి క్యారెక్టరిస్టిక్స్ అని రాయాలి. బీకి, సికి ఏంటి? కౌంటెనెన్స్ అంటే సి అంటే ఫేస్ అనమాట. ఎస్పెషల్లీ అంటే డీకి పర్టికులర్లీ. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ 28వ ప్రశ్న. 28వ ప్రశ్న ఏమి ఇచ్చాడు అంటే రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అన్నాడు. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాడు, పారాగ్రాఫ్లో కొన్ని పదాలు అండర్లైన్ చేశాడు, ఈ అండర్లైన్ చేసిన పదాలకి ఆపోజిట్ వర్డ్స్ రాయాలి మనం. ఇక్కడేమి మీకు క్లూస్ ఏమి ఇవ్వాలి, పైన ఇచ్చిన సినానిమ్స్కి క్లూస్ ఇచ్చాడు, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ సినానిమ్స్కి అయితే క్లూస్ ఇచ్చాడు కదా, కానీ కింద యాంటోనిమ్స్కి ఏ క్లూస్ ఇవ్వాల, మీనింగ్స్ ఏమి క్లూస్ ఏమి ఇవ్వాల, బాక్స్ ఏమి ఇవ్వాల. కానీ వీటికి మనం ఓన్గా రాయటమే. ఎనఫ్ అంటే చాలు కదా, నాట్ ఎనఫ్, సఫిషియంట్ అని రాయాలి. ఎనఫ్కి సరైన పదం ఏంటంటే ఆపోజిట్ వర్డు ఎనఫ్ అంటే చాలినంత, చాలు. దీనికి అలాగే ఫాలోడ్, అన్ఫాలో, బ్యాడ్, గుడ్, బ్యాడ్ అని ఇచ్చాడు, గుడ్, కోల్డ్, హాట్ రాసి సరిపోద్ది కదా. చక్కగా అలా రాయొచ్చు మీరు, వాటికి ఓన్గా మీరు ఆన్సర్స్ రాయొచ్చు. ఇకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ అన్నాడు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బ్రాకెట్లో ఏం చేశాడు అంటే ఇక్కడ బ్లాంక్ ఇచ్చిన ప్రతి చోట కూడా, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు, ఈ బ్లాంక్ ఇచ్చిన ప్రతి చోట బ్రాకెట్లో కొన్ని పదాలు ఇచ్చాడు. ఇక్కడ పిటి, ఈ బ్లాంక్ ఇచ్చాడు, పిటి, పిటీడు, పిటిఏబుల్ అని 3 పదాలు ఇచ్చాడు. అట్లా సూటబుల్ పదాన్ని మనం ఆన్సర్గా సెలెక్ట్ చేయాలి. అట్లాగే బి కూడా చూడండి, ఇక్కడ బి ఇచ్చాడు, ఇగో బీకి కూడా మదర్, డెడ్లీ, డై, డెత్ అని చెప్పాడు. కాబట్టి 3 ఏదో కరెక్టో అక్కడ మనం ఆన్సర్ పెట్టాలన్నమాట. ఇకపోతే ఇక్కడ ఏబి 2 మార్కులకే ఇచ్చాడు, 2 బ్లాంక్స్ ఇచ్చినట్టున్నాడు, 2 మార్కులకి 2 బ్లాంక్స్ ఇచ్చాడు. ఇది ఎన్నో పదం అయినది? 29వ ప్రశ్న అనమాట. కాబట్టి వాటికి మీరు సూటబుల్ ఆన్సర్స్ రాసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీకు డౌట్ లేకుండా ఆన్సర్స్ కూడా చూపిస్తా. 29వది 29th, పీడు, డై, మదర్ డై, పీపుల్ పిటీడ్. ఓకే, ఇక్కడ చూసారా, పీపుల్ పిటీడ్, మదర్ డై. ఓకే, నెక్స్ట్ మనం 29 కదా, 30వ ప్రశ్న మనం ఒకసారి చూద్దాం. సఫిక్స్లు, ప్రీఫిక్స్ అండ్ కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ ద ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ అన్నాడు. 2 మార్కులు, 2 బిట్స్, 2 మార్కులు. హీ టోటల్లీ అండర్స్టూడ్, మిస్అండర్స్టూడ్ కదా, మిస్ డిస్ ఇచ్చాడు, కాబట్టి అక్కడ మనం ఏం రాయాలి? మిస్ అండర్స్టూడ్కి మిస్అండర్స్టూడ్, మనం రాయాల్సింది మిస్అండర్స్టూడ్. అలాగే నెక్స్ట్ రెండో బిట్ ఏంటంటే స్టిల్ ఫంక్షన్, ఏఎల్, ఈఎల్ ఇచ్చాడు, ఫంక్షనల్, కాబట్టి మనం అక్కడ ఏఎల్ రాయాలి.
అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి తర్వాత ఏంటి, తర్వాత ప్రశ్న 31వ ప్రశ్న వచ్చేసి సింపుల్గా రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు. ఇక్కడ 4 పదాలు ఇచ్చాడు, 4 పదాల్లో ఒక తప్పు ఉంది, దాన్ని ఇక్కడ కరెక్ట్ పదం రాయాలంతే. సెంటెన్స్ కరెక్టే. రెసిలియన్స్, హ్యుమానిటీ 1000, రెసిలియన్స్ ఏఎన్సిఈ ఉంది, ఈఎన్సిఈ రాయాలి అక్కడ, అది రెసిలియన్స్ తప్పు రాశాడు. బ్యావరేజ్, బ్యూటిఫుల్, డిస్టెన్స్, అఫీషియల్ తప్పు రాశాడు. OFFICIAL ఉండాలి, CEAL ఉంది కాబట్టి అఫీషియల్ తప్పు రాశాడు, అది కరెక్ట్ చేసి రాయాలి. ఓకే, నెక్స్ట్ 32 చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ అన్నాడు. థరోఫేర్ అని చెప్పే పదం ఇచ్చాడు. ఇది మీకు ఒక మాట చెప్పాలి, ఈ క్వశ్చన్ పేపరు మొన్న ఈజీగా మొన్న దేంట్లో ఇచ్చాడు, మనకి గ్రాండ్ టెస్ట్లో ఈ క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాడు. అలాగని ఇప్పుడు ఇవ్వడు అనుకోవడం లేదు, ఇందులోంచి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. థరోఫేర్ అనే డిక్షనరీ ఎంట్రీ ఇచ్చాడు. దానికి ఏమడిగాడు, వాట్ డస్ థరోఫేర్ మీన్ అంటే ఈ థరోఫేర్కి అర్థం ఏంటి అన్నాడు. దీనికి అర్థం ఏంటి అన్నాడు. చూడండి, థరోఫేర్ మీన్ అన్నాడు, దాని అర్థం డిక్షనరీలో చూసి రాయడం. ఇక్కడ డిక్షనరీ ఎంట్రీ ఇచ్చాడుగా, థరోఫేర్ అంటే ఏంటో ఇక్కడ ఇచ్చాడు. ద మెయిన్ రోడ్ అన్నాడు. ద మెయిన్ రోడ్ త్రూ ఏ ప్లేస్ సచ్ యాజ్ ఏ సిటీ ఆర్ విలేజ్ అన్నాడు, అది దాని మీనింగ్. రెండో ప్రశ్న ఏంటి, పిక్ ద సెంటెన్స్ ఇన్ విచ్ థరోఫేర్ వాజ్ యూజ్డ్. థరోఫేర్ ఉపయోగించిన ఒక సెంటెన్స్ రాయమన్నాడు. అది డిక్షనరీలోనే ఉంటుంది, ఈ ఎంట్రీలోనే ఉంటుంది, మీరు చూసి రాసేయచ్చు. ఇక్కడ ఇచ్చాడు, ఎక్కడ ఉంది చూడండి, ద నోటల్ వాజ్ ఆఫ్ ద మెయిన్ థరోఫేర్ అన్నాడు సెంటెన్స్, అది రాసేయటమే. నెక్స్ట్ 33వ ప్రశ్న చూడండి ఒకసారి. యూజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్ అన్నాడు. నీ సొంత సెంటెన్స్. ఇక్కడ కొన్ని 2 పదాలు ఇచ్చాడు. ప్రేజల్ వెర్బ్ ఒకటి ఇచ్చాడు, అదేంటి ర్యాంబుల్ ఆన్. అలాగే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఏజెస్ అన్నాడు. ఈ 2 పదాలని ఒక్కొక్కరి ర్యాంబుల్ ఆన్ అనేది ఒక సెంటెన్స్లో రాయాలి, అంటే ఓన్ సెంటెన్స్ రాయమంట. సొంత వాక్యాలు రాయమంటాడా పదం ఉపయోగించి, అట్లాగే ఇక్కడ సొంత వాక్యాలు అన్నమాట. ర్యాంబుల్ ఆన్ అనే పదం మీరు ఒక సెంటెన్స్లో వాడాలి. అలాగే ఫర్ ఏజెస్ అనే ఈ ప్రేజ్ని కూడా, ఎక్స్ప్రెషన్ కూడా ఒక సెంటెన్స్లో రాయాలి. మీరు ఓన్గా రాయటమే కాబట్టి ఇది చాలా సింపుల్. మీరు ఓన్గా ఒక సెంటెన్స్ రాయటమే, సొంత వాక్యాలు అంటాం వాటిని తెలుగులో అయితే. అలాగే ఇక్కడ చూడండి 34వ ప్రశ్న. ఈ యొక్క సెక్షన్ బిలో లాస్ట్ ప్రశ్న మ్యాచింగ్ అనమాట. ఇది పదాలు ఇచ్చాడు, ఇక్కడ గమనించండి, పదాలు ప్రేజ్లు ఇచ్చాడు, వాటి మీనింగ్స్ ఇక్కడ ఇచ్చాడు, మీరు మ్యాచ్ చేయటమే. కామ్ డౌన్ అంటే ఏంటి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కామ్ డౌన్ అంటే బీ రిలాక్స్డా, మేక్ సమ్వన్ అవేకా, స్టాప్ వర్కింగా, టేక్ సంథింగ్ ఫ్రమ్ గ్రౌండా. కామ్ డౌన్ అంటే బీ రిలాక్స్డ్ కదా, కామ్ డౌన్ అంటే బీ రిలాక్స్డ్ కాబట్టి ఇక్కడ ఏ పెట్టదే. పికప్ అంటే ఏంటి, చూజ్ కదా. మేక్ సమ్వన్, పికప్ అంటే పికప్, టేక్ సంథింగ్ ఫ్రమ్ గ్రౌండ్ కదా, తీసుకోవటమే కదా. ఇదిగోండి టేక్ సంథింగ్ కాబట్టి బీనే దీనికి ఆన్సరు. ఇదేంటి ఎలా ఇచ్చాడు, 1కి ఏనే ఇచ్చాడు, 2కి బీనే ఇచ్చాడు. బ్రేక్ డౌన్ అంటే స్టాప్ వర్కింగ్, బ్రేక్ డౌన్. మై వెహికల్ బ్రోక్ డౌన్ ఆన్ ద రోడ్ అని అనుకోండి, అంటే స్టాప్ డౌన్, నాట్ వర్కింగ్ అనమాట, స్టాప్ వర్కింగ్ అని అర్థం. వేకప్ అంటే ఇక మిగిలింది మేక్ సమ్మన్ అవేక్, నిద్రపోయిన లెగ్గొట్టమే వేకప్ అంటే. కాబట్టి ఇది డి, ABCD కరెక్ట్గా ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్లో, యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాడు, ఏం మార్పులు. ఇకపోతే ఫ్రెండ్స్ నెక్స్ట్ సెక్షన్ C. దీనికి ఆన్సర్స్ కూడా మనం చూద్దాము. ఇప్పుడు వరకు ఆన్సర్లు అన్నీ సింపుల్గా ఉన్నాయి తేలిగ్గా. ఇక్కడ ఆన్సర్స్ మనం చూద్దాం. 35వ ప్రశ్న. 35 ఏమి ఇచ్చాడంటే ఇగోండి 35 ఏమి ఇచ్చాడు, రైట్ ఏ పాసిబుల్ కాన్వర్జేషన్ అన్నాడు. రైట్ ఏ పాసిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ పోస్ట్ మ్యాన్ అండ్ ద పోస్ట్ మాస్టర్ ఇన్ ద అబోవ్ కాంటెక్స్ట్. పైన కాంటెక్స్ట్ ఇచ్చాడు, అందులో పోస్ట్ మ్యాను పోస్ట్ మాస్టర్ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగింది, దాన్ని రాయమంటున్నాడు సొంతంగా మీరు. ఇది ఎందులోంచి ఇచ్చాడు, ఏ లెటర్ టు గాడ్ అనే లెసన్ నుంచి ఇచ్చాడు. గమనించారా, ఏ లెసన్, లెటర్ టు గాడ్. లెంచో మెయిన్ క్యారెక్టర్ అందులో తెలుసు. లెంచో ఏం చేస్తాడు, దేవుడికి లెటర్ రాస్తాడు, గాడ్కి లెటర్ రాస్తాడు. తన పంట అంతా మునిగిపోయింది, పాడైపోయింది, తన ఫ్యామిలీ అంత ఇబ్బందుల్లో ఉంది అని చెప్పేసి తనకి హెల్ప్ చేయమని దేవుడికి లెటర్ రాస్తాడు. ఆ లెటర్ పోస్ట్ మ్యాన్కి ఇస్తాడనమాట. ఆ పోస్ట్ మ్యాను తనకి డబ్బులు పంపిస్తాడు. అదంతా మీకు స్టోరీ తెలుసు. ఇక్కడ ఏంటో ఒకసారి సిచ్యువేషన్ చదువుతా. ఇన్ ద లెసన్ ఏ లెటర్ టు గాడ్, లెంచో రాట్ ఏ లెటర్ టు గాడ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. When the postmaster saw the letter, he went to the postmaster laughing heatedly and showed him the letter. The postmaster also laughed, but he was impressed
by the faith of the man who wrote that letter. He decided to help Lincho so as not to shake his faith in God. ఈ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, ఆ లెటర్ని పోస్ట్ మాస్టర్కి ఇస్తాడు. పోస్ట్ మాస్టర్ చదివి ఈ లెంచోకి దేవుడి మీద ఎంతో నమ్మకం ఉందని గ్రహించి అతని నమ్మకం పోకూడదని ఈ పోస్ట్ మాస్టర్ అతనికి హెల్ప్ చేస్తాడు. అప్పుడు పోస్ట్ మాస్టర్కి పోస్ట్ మ్యాన్కి ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఏం జరిగింది అనేది మీరు సొంతంగా రాయాలి. మీరు ఓన్గా నువ్వే పోస్ట్ మ్యాన్ లేకపోతే పోస్ట్ మాస్టర్ అయితే పోస్ట్ మ్యాన్తో ఏం మాట్లాడతావు అనేది రాయి. అలాగే ఇక్కడ చూడండి, దాని యొక్క కాన్వర్జేషన్ ఆన్సర్ మనం ఒకసారి చూద్దాము. ఆ కాన్వర్జేషన్ ఆన్సర్ ఒకసారి చూద్దాం మనం. చూడండి, ఇక్కడ ఇచ్చేసాడు చక్కగా ఆన్సర్ ఒకసారి చూద్దాం. సెక్షన్ సి ఆన్సర్ పోస్ట్ మ్యాను. ఇంకోండి, పోస్ట్ మ్యాను ఏమన్నాడు, సార్ యూ వోంట్ బిలీవ్ వాట్ ఐ జస్ట్ ఫౌండ్ ఏ లెటర్ అడ్రస్ టు గాడ్. వచ్చాడు పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ మాస్టర్ అంటున్నాడు, సార్ మీరు ఆశ్చర్యకరమైన ఒక సంగతి చెప్తాను. ఒక వ్యక్తి దేవుడికే లెటర్ రాశాడని చెప్పాడు. అప్పుడు పోస్ట్ మాస్టర్ అన్నాడు, సర్ప్రైజ్ అయ్యాడు. పోస్ట్ మాస్టర్ సర్ప్రైజ్ అవుతూ, టు గాడ్, దేవుడికి రాశాడా, నిజంగానా, హూ వుడ్ రైట్ సచ్ ఎ లెటర్, ఎవరు రాశారు అలాంటి లెటర్ అని చెప్పేసి పోస్ట్ మాస్టర్ అడుగుతాడనమాట. అప్పుడు పోస్ట్ మ్యాన్ ఇలా చెప్తున్నాడు. అలాగే పోస్ట్ మ్యాన్ ఇగోండి మొత్తం కాన్వర్జేషన్ మీకోసం నేను ఇక్కడ స్క్రీన్ షాట్లో పెడుతున్నాను, చక్కగా మీరు చూసుకోండి. అవసరమైతే ఈ వీడియోని ఇక్కడ ఆపేసి ఏమి మాట్లాడారు, ఎలా మాట్లాడారు చూసుకోండి. ఇదిగోండి, చూసుకొని ఈ వీడియో ఇక్కడ ఆపేసి ఈ యొక్క కాన్వర్జేషన్ మొత్తం చదువుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాము. 35లో బి ఏమిచ్చాడు చాయిస్, ద థీఫ్ స్టోరీ ఉంది కదా నాన్ టేల్లో, ఆ స్టోరీ ఇచ్చాడు. ఆ స్టోరీ నుంచి రైట్ ఏ డైరీ ఎంట్రీ ఆఫ్ హరిసింగ్ మీ అందరికీ తెలుసు, హరిసింగ్ దొంగ కదా, అతని డైరీ ఎంట్రీ రాయమంటున్నాడు. ఏంటంట సిచ్యువేషన్ చూడండి. థీఫ్ స్టోరీ, హరిసింగ్ స్టీల్స్ మనీ ఫ్రమ్ అనిల్ and runs away to catch the 10:30 express to Lucknow to leave the city. But at the station he doesn't board the train. He regrets his action, thinking that he had betrayed Anil's trust and lost the chance of becoming a clever, respectful and educated man. In the end he decided to go back to Anil and return his money. చూడండి, థీఫ్ స్టోరీ మనకు తెలుసు కదా. థీఫ్ స్టోరీలో హరిసింగ్ ఒక దొంగ, అతను ఒక మంచి పిల్లలాగా అనిల్ దగ్గరికి వచ్చి జాయిన్ అవుతాడు, తన రూమ్లో ఉంటాడు. అనిల్ అతనికి రూమ్ ప్లేస్ ఇస్తాడు, ఫుడ్ పెడతాడు, తనకు చదువు చెప్తానంటాడు. చివరికి తన దగ్గర దొంగతనం చేసి పారిపోవాలనుకుంటాడు. కానీ ట్రైన్ ఎక్కబోతూ ఉన్న సమయంలో తన మనసులో మరి అనిల్ని మోసం చేయడం తప్పని గ్రహించి వెనక్కి వస్తాడు. వచ్చినప్పుడు తను ఎలా ఫీల్ అయ్యాడనేది డైరీ ఎంట్రీ రాయమని చెప్పేసి అడుగుతున్నాడు. నువ్వు హరిసింగ్ అయితే నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఆ డైరీ రాయమని చెప్పేసి డైరీలో రాసుకోమని చెప్పేసి అడుగుతున్నాడు. అదే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి అంతే. డైరీ ఎంట్రీ ఫార్మేట్ మీకు తెలుసు. మీరు ఆ మ్యాటర్ని చక్కగా మీ ఫీలింగ్ ఏంటి, మీరే హరిసింగ్ అయితే నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, నువ్వు ఎలా మారావు, ఎలా రిగ్రెట్ అయ్యావు, నువ్వు చేసిన తప్పుకి ఎలా ఫీల్ అయ్యావు అనేది ఆ డైరీ ఎంట్రీలో రాసుకోవాలి. తర్వాత 36వ ప్రశ్న చూద్దాం. ఆ డైరీ ఎంట్రీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. హరిసింగ్ రాసిన డైరీ ఎంట్రీ, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు చక్కగా చదువుకోండి, చక్కగా రేపు ఎగ్జామ్లో రాయండి. ఒకసారి డైరీ ఎంట్రీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి డైరీ ఎంట్రీ, ఇది హరిసింగ్ రాసిన డైరీ ఎంట్రీ. మీరు జూమ్ చేసుకోండి, వీడియో ఇక్కడ పాజ్ చేసి కాసేపు ఆపుకొని చదువుకోండి. ఇదిగోండి హరిసింగ్ రాసిన డైరీ ఎంట్రీ ఇది. ఓకే, ఇది డైరీ ఎంట్రీ, చూసుకోండి ఏం రాశాడో ఎలా రాశాడో చదువుకోండి. ఓకే, ఇంతవరకు అయిపోయింది డైరీ ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ ప్రశ్న ఏంటి, 36వ ప్రశ్న ఏంటి అంటే రైట్ ఏ లెటర్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నాడు. చూసారా, ఇదిగోండి రైట్ ఏ లెటర్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టు మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ ఇష్యూ అండ్ రిక్వెస్ట్ హిమ్ to post traffic constables at your school point to control traffic and avoid accidents. ఏంటి సిచ్యువేషన్ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి రాయాలి, మీ స్కూల్ దగ్గర ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ని అరేంజ్ చేయమని చెప్పేసి లెటర్ రాయాలి. ఓకే, ఎందుకంటే మీ స్కూల్ దగ్గర యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి అటువంటి జరగకుండా ఉండటానికి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఒక కానిస్టేబుల్ని అక్కడ అరేంజ్ చేయమని చెప్పేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఎస్పీకి లెటర్ రాయాలి. ఓకే, ఇది అఫీషియల్ లెటర్.
ఇది అఫీషియల్ లెటర్ కాబట్టి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఉంటుంది. రైట్ సైడ్ టాప్ కార్నర్లో హెడ్డింగ్ పెడతాం, అంటే స్టేషన్ డేట్ రాస్తాము. ఇక లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఫ్రమ్ అడ్రస్ అంటే మీది, మీ అడ్రస్సు. నెక్స్ట్ టు అడ్రస్సు అంటే టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, టూ టౌన్ పోలీస్ స్టేషను, విజయవాడ, కృష్ణా డిస్టిక్ అని చెప్పేసి రాసి తక్కువ రెస్పెక్టెడ్ సార్ అని చెప్పేసి శాల్యుటేషన్ రాసి అక్కడి నుంచి మీరు మ్యాటర్ అంతా రాసిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పేసి ఎండ్ చేసి అలాగే రైట్ సైడ్ బాటంలో యువర్ సిన్సియర్లీ అని చెప్పేసి రాసి మీ సంతకం పెడితే సరిపోద్ది. ఓకే, దాని యొక్క ఫార్మేట్ కూడా మీకు కావాలంటే దీని ఆన్సర్ కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను, చూసుకోండి. దీని ఆన్సర్ చూపిస్తాను ఒకసారి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి లెటర్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇక్కడ ఇచ్చేది చూసారా, లెటర్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు. గో చరిష్మా ఏపీఎంఎస్ పటాపురం, డేట్ వేసింది, అది ఫ్రమ్ అడ్రస్సు. ఇగోండి టు అడ్రస్ ఇక్కడ చూడండి, టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పి రాసి సబ్జెక్ట్ కూడా రాసుకోవచ్చు. మర్చిపోయాను, సబ్జెక్ట్ కూడా మీరు రాసుకోండి. సబ్జెక్ట్ ఏంటి, రిక్వెస్ట్ ఫర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ అరేంజింగ్ ఆఫ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ నియర్ స్కూల్ ఏరియా అని చెప్పి డియర్ సార్ ఆర్ డియర్ మేడం అని రారు, రెస్పెక్టెడ్ మేడం, రెస్పెక్టెడ్ సార్ అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అని మెన్షన్ చేయకుండా ఇక్కడ క్లోజ్ ఫార్మేట్ అలాగే ఓపెన్ ఫార్మేట్ అని రెండు రకాల ఫార్మేట్లు ఉంటాయి ప్రతి లెటర్కి. క్లోజ్డ్ ఫార్మేట్లో ఏం జరుగుద్దంటే ఇటుపక్క స్టేషను డేటు రాస్తాం, ఇక్కడ ఇటుపక్క వచ్చేసి టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అనేవి మనం మెన్షన్ చేస్తాము ఇటుపక్క. ఇది ఓపెన్ ఫార్మేట్లో టు ఫ్రమ్ అని ఏం పెట్టం, రాసేస్తాం అంతే. పైన రాసిందేమో ఫ్రమ్ అడ్రస్ అనుకోవాలి, డేట్ వేసారు, దాని కింద ఇది టు అడ్రస్ అనుకోవాలి, టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పి ఇంకేం మెన్షన్ చేయలేదు. ఇక సబ్జెక్టు, ఇక శాల్యుటేషను, బాడీ ఆఫ్ ది అంటే కమ్యూనికేషన్ పార్టు, తర్వాత ఇంకా లాస్ట్లో ఏం రాసేస్తారు, యువర్ సిన్సియర్లీ, థ్యాంకింగ్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్ అని చెప్పేసి రాసి యువర్ సిన్సియర్లీ అని చెప్పి సంతకం పెట్టారు, అయిపోయింది లెటర్. దీన్ని ఒకసారి జూమ్ తీసుకోండి, నేను మీకోసం ఈ లెటరు జూమ్లో పెడుతున్నాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కావాలంటే వీడియో ఒకసారి స్టాప్ చేసి చూసుకొని మ్యాటర్ అంతా చూసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే చూడండి 36B. యూ హ్యావ్ రెడ్ ద లెసన్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. మనకి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లెసన్ ఉంది కదా, అది మీరు చదివారు. యూ లైక్ నెల్సన్ మండేలా స్పీచ్ వెరీ మచ్. ఆ స్పీచ్ అంతా కూడా నెల్సన్ మండేలా ఇచ్చిన స్పీచ్ అనమాట, అది ఆ లెసన్ మొత్తం. ఇప్పుడు నౌ ప్రిపేర్ ఏ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్. ఇక్కడ 36B ఏమి ఇచ్చాడంటే స్పీచ్ ఇచ్చాడు. ప్రిపేర్ ఏ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఆన్ సబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఓకే, హ్యూమన్ రైట్స్ గురించి ఒక స్పీచ్, మానవ హక్కుల గురించి. అలాగే దైర్ వయలేషన్ అంటే మానవ హక్కులు ఉంటాయి, ప్రతి వ్యక్తికి మానవ హక్కులు ఉంటాయి, వాటిని వినియోగించుకోవాలి, వాటి ప్రాధాన్యత తెలియజేస్తూ అలాగే వాటిని అనేక మంది వయలేట్ చేస్తూ ఉంటారు, దాని గురించి కూడా మెన్షన్ చేస్తూ ఒక మంచి స్పీచ్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నాడు. ఇది కూడా చక్కగా ఎస్ఐ టైపే కాబట్టి దీనికి ఫార్మేట్ లేదు కాబట్టి చక్కగా రాసుకోవచ్చు మీరు. ఇకపోతే 37వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్నకు వచ్చాము. 37వ ప్రశ్న మీకు అందరికీ తెలుసు. ఫస్ట్ది WH క్వశ్చన్ ఉంటుంది. WH క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఫోకసింగ్ ఆన్ ద అండర్లైన్డ్ పార్ట్స్ అన్నాడు. ఓకే, అండర్లైన్ పార్ట్స్ మీద ఫోకస్ చేస్తూ పారాగ్రాఫ్ చదువుకోండి అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడు, నౌ ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ద అండర్లైన్డ్ పార్ట్స్ యాజ్ ఆన్సర్స్ అన్నాడు. ఈ అండర్లైన్ చేసిన పార్ట్స్ ఆన్సర్ వచ్చేటట్టు మీరు ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, నేను ఒక ప్రశ్న తయారు చేస్తాను. రామ్లాల్ హ్యాడ్ 7 children, 3 sons and 4 daughters, and the youngest of them was బోలీ. రామ్లాల్కి 7 పిల్లలు ఉన్నారు, అందులో 3 కుమారులు 4 కుమార్తెలు. ఇక్కడ 7 అనేది అండర్లైన్ చేశాడు. రామ్లాల్ హ్యాడ్ 7 children. హౌ మెనీ చిల్డ్రన్ డిడ్ రామ్లాల్ హ్యావ్ అని రాయొచ్చు కదా, అప్పుడు 7 అనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి అట్లా మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 5 క్వశ్చన్స్ రాస్తే 5 రోజులు 10 మార్కులు అనమాట. ఇకపోతే నెక్స్ట్ ఏముంది, 37B లాస్ట్ ప్రశ్న మీకు అందరికీ బాగా తెలిసిందే. ఏమిస్తాడు, పై చార్ట్ ఇస్తాడు, లేదా బార్ గ్రాఫ్ ఇస్తాడు, లేదా టేబుల్ ఇస్తాడు. ఇక్కడ పై చార్ట్ ఇచ్చాడు. ఈ పై చార్ట్ ఇచ్చి దాంట్లో నేను ఇన్ఫర్మేషన్ పారాగ్రాఫ్ రూపంలో రాసుకోవాలి. సింపుల్. స్టడీ ద పై చార్ట్ అండ్ రైట్ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ఇట్ అని చెప్పేసి అన్నాడు.
ఇక్కడ మనం ఏం చేయొచ్చు అప్పుడు ఇగో పై చార్ట్ ఇదబ్బా ఏమిది స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ షేర్ అన్నాడు. స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ అంటే అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఏ కంపెనీ ఫోను ఎక్కువగా వాడుతున్నారు, ఏ కంపెనీ సేల్స్ ఎంత పర్సెంట్ ఉన్నాయి అనేది ఇచ్చాడు. ఇక్కడ చూడండి స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ షేర్ అని చెప్పేసి ఇచ్చాడు 2013లో. ఇక్కడ చూడండి శాంసంగ్ 38% సేల్స్ కలిగి ఉంది, లావా 4.7% సేల్స్, అలాగే సోనీ 5% సేల్స్, కార్బన్ 10% సేల్స్, మైక్రోమాక్స్ 16% సేల్స్ కలిగి ఉంది. మొత్తం మీద శాంసంగ్ ఎక్కువ మార్కెటింగ్ చేస్తూ ఉందన్నమాట. దీన్నే మనం పారాగ్రాఫ్ రూపంలో రాస్తాము. అప్పుడు ఎలా రాస్తాం? ద పై చార్ట్ షోస్ ద మార్కెట్ ట్రెండ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ షేర్ అని చెప్పేసి రాస్తారు. అందులో సామ్సంగ్ హ్యాస్ ద హయ్యెస్ట్ షేర్ మార్కెట్ ఆఫ్ 38% అని చెప్పేసి అలా ఒక్కొక్క పాయింట్ మెన్షన్ చేస్తూ చక్కగా నీట్గా రాస్తారు. దీనికి సంబంధించి ఒకసారి మీకు ఆన్సర్స్ కూడా నేను ఇస్తాను, ఇక్కడ చూసుకోండి ఒకసారి. దీనికి సంబంధించి ఆన్సర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుద్ది. ఇక్కడ చూడండి అది స్పీచ్, ఒకసారి స్పీచ్ కూడా చూసుకోండి. స్పీచ్ ఆన్ హ్యూమన్ రైట్స్ అన్నాం కదా 36B, దానికి సంబంధించి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ వీడియోని మీరు పాజ్ చేసి ఒకసారి ఆపేసి ఇదంతా చదువుకుని లేదా రాసుకుని ప్రిపేర్ అయ్యి ఉండండి. తర్వాత 36A WH క్వశ్చన్స్, ఒకసారి WH క్వశ్చన్స్ కూడా జూమ్ చేసుకోండి. ఇదిగోండి జూమ్ చేస్తున్నా మీకోసం, ఒకసారి రాసుకోండి. మ్యాక్సిమం ఇదే పారాగ్రాఫ్ వచ్చిందనుకోండి, WH క్వశ్చన్ ఇందులో వచ్చిందనుకోండి, ఈజీ, వెరీ ఈజీగా ఒకసారి చదువుకోండి, చూసుకోండి. ఇగోండి 5 క్వశ్చన్లు ఎలా నీట్గా ఉన్నాయి చక్కగా రాసుకోండి. అలాగే 37వ ప్రశ్న, 37లో B ఏంటి? పై చార్ట్ ఇచ్చాడు కదా, ఇప్పుడే మనం చూసాము స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్కి సంబంధించి, దాని ఆన్సర్ ఇది. ఒకసారి చూసుకోండి, ఒకసారి చూసుకొని చక్కగా మీరేం చేస్తారంటే అవసరమైతే రాసుకోండి, ఒకసారి చదువుకోండి. ఇదే ప్రశ్న ఒకవేళ ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, వెరీ సింపుల్గా మీరు ఆన్సర్ రాసేయగలుగుతారన్నమాట. ఓకే, లేదా ఈ మోడల్ వచ్చినా మీరు సింపుల్గా రాసేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద 37 ప్రశ్నలు కూడా కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.